హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సీమా ఛానల్. ఎప్పుడు బయట రెస్టారెంట్లో ఇష్టంగా తినే అప్రికాట్ డిలైట్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా నచ్చుతుందండి. ముందుగా 150 గ్రాముల అప్రికాట్స్ని తీసుకొని రాత్రంతా లేదా కనీసం ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నానబెట్టుకున్న అప్రికాట్స్ని వాటర్తో పాటు వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పంచదార కూడా వేసుకోండి. దీనిని ఇప్పుడు కలుపుకుంటూ నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోండి. అప్రికాట్స్ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇంకొక బౌల్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. చాలామంది కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కస్టర్డ్ మిల్క్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ పాలు పోసి మరిగించుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత 2 స్పూన్లు పంచదార, 4-5 చుక్కలు వెనిల్లా ఎసెన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిల్క్ని ఒక బౌల్లోకి వేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ తీసుకొని అందులోకి 2 స్పూన్లు పంచదార పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అప్రికాట్ డిలైట్ చేసుకోవడం కోసం ఇలా వెడల్పు ట్రే, అప్రికాట్స్ పేస్ట్, కస్టర్డ్ మిల్క్, సైడ్స్ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్, ఫ్రెష్ క్రీమ్, కోసి పెట్టుకున్న పిస్తా అండ్ బాదంని కూడా ఇలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ట్రేలో చూపిస్తున్న విధంగా అప్రికాట్స్ పేస్ట్ని లేయర్లా పరుచుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఇలా అమర్చుకోండి. ఇప్పుడు దీనిపై బ్రెడ్ మునిగే వరకు కస్టర్డ్ మిల్క్ పోసుకోవాలి. చూసారు కదా, కస్టర్డ్ మిల్క్ ఇలా పల్చగానే ఉండాలి. అప్పుడే మనకి బ్రెడ్ ఇందులో బాగా సోక్ అవుతుంది. ఇప్పుడు దీనిపై ఫ్రెష్ క్రీమ్ కూడా ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇంకొక లేయర్ కోసం బ్రెడ్ స్లైసెస్ని అమర్చుకోండి. మిగిలిన అప్రికాట్ పేస్ట్ని ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై మళ్ళీ కస్టర్డ్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ప్రాసెస్ కొంచెం పెద్దగా అనిపించవచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా వర్త్ అనిపిస్తుందండి. ఫైనల్గా మనం కోసి పెట్టుకున్న పిస్తా అండ్ బాదంని ఇలా వేసుకోండి. ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లోని 2 అవర్స్ అయినా పెట్టుకోవాలండి. 2 అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి. మనకెంతో ఇష్టమైన అప్రికాట్ డిలైట్ రెడీ అయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.